వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు కూడా యూజ్ అవుతుందండి. యాక్చువల్లీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆఫీస్ సబార్డినేట్ సెకండ్ లిస్ట్ వచ్చింది కదా. సో ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇది ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా ఫామ్ ఫిల్ చేయాలా, సైన్ ఎక్కడ చేయాలి, అండ్ ఆఫీస్ సబార్డినేట్కి టీసీ కంపల్సరీనా, మెడికల్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే టైం ఇస్తారా, అడగవచ్చా, అసలు క్యారెక్టర్ యాంటీసిడెంట్స్ అంటే ఏమిటి, అంటే పోలీస్ వెరిఫికేషన్ అంటారు కదా, సో అది ఎప్పుడు ఉంటుంది, ఎలా చేస్తారు, అండ్ ఇలాంటి విషయాలన్నిటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ ఏంటంటే 2000 ఇప్పుడు ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజల్ట్ పీడిఎఫ్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ 98 మెంబర్స్కి ఇచ్చారు కదా నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ అని. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీకు రిజల్ట్ వచ్చిన రోజే చెప్పాను. ఏం చెప్పానంటే మీకు నెక్స్ట్ లిస్ట్ ఉంటుంది, కంగారు పడకండి అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ వచ్చాయో సో ఆ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను అనమాట. సో నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి ఏంటంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల 98 మెంబర్స్ అనేటువంటి వాళ్ళను సో క్యాండిడేచర్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఆ పోస్టులలో యాక్చువల్లీ పోస్టులలో కాదు, ఇది 1:3 లిస్ట్ కదండి. సో 1:3 లిస్టులో సో 1:3 లిస్టులో ఒక 98 మెంబర్స్ తక్కువ పడుతున్నారు ఇప్పుడు. ఏది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేయడం వల్ల ఆ ప్లేస్లో 1:3 లిస్టుని ఫుల్ఫిల్ చేయడానికి నెక్స్ట్ మెరిటోరియస్ 98 క్యాండిడేట్స్ని పిలుస్తున్నారనమాట ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు ఖచ్చితంగా లాస్ట్లోనే ఉంటారు మెరిట్ లిస్ట్లో, రైట్. బట్ హోప్స్ అనేటువంటివి ఉంటాయండి. హోప్స్ అనేటువంటివి ఎందుకు ఉంటాయి అని అంటే ఫస్ట్లో కంపల్సరీగా అందరూ అన్ని పోస్టులు జాయిన్ అవ్వాలని లేదు ఒకటి, అండ్ మల్టిపుల్ పోస్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ అప్లికేషన్స్ చేశారు, అండ్ ఒక దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఇంకొక దాంట్లో జాయిన్ అవ్వలేరు. కాబట్టి ఈవెన్ మెరిట్లో వచ్చిన వాళ్ళు చాలామంది మా ఆప్షన్స్ పెట్టుకున్నారు. కాబట్టి అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వస్తేనే జాయిన్ అవుతాను, లేకపోతే ఇలా హైకోర్టు వస్తేనే జాయిన్ అవుతాను, సో ఇలాంటి కండిషన్స్ పెట్టుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఈ 98 మెంబర్స్లో కూడా అంటే ఈ లిస్ట్లో కూడా మీకు ముందున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఉండొచ్చు వాళ్ళు లిస్ట్లో. సో ఇది హైకోర్ట్ సర్వీసెస్ కదండి. ఇది ఇక్కడ చూడండి, ఇన్ ద సర్వీస్ ఆఫ్ హైకోర్ట్. సో ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ కాదు, ఇది ఇన్ ద సర్వీస్ ఆఫ్ హైకోర్ట్. ఎప్పుడైతే మనకు ఇంటర్వ్యూస్ జరిగాయి కదండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కదా ఎగ్జామినర్ పోస్ట్కి అండ్ అసిస్టెంట్ పోస్ట్కి, సో కాపీస్ట్ ఈ టైంలోనే ఇది జరిగిందనమాట వీళ్ళకి ఆఫీస్ సబార్డినేట్కి. దీని తర్వాత మళ్ళీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరిగిందనమాట. సో ఈ 98 క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళని పిలవడం జరిగింది. సో వీళ్ళ గురించి ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ హైకోర్ట్స్ రిక్రూట్మెంట్ ఫస్ట్ ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, తర్వాత ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందని ఇచ్చింది, అండ్ వీళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పటిది థర్డ్ నోటిఫికేషన్, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఎప్పుడు 28/7 రోజు జరిగింది. సో జరిగినప్పుడు అటెండ్ అయిన అందరిలో కూడా ఈ 98 మెంబర్స్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల సో వాళ్ళ నెక్స్ట్ మెరిటోరియస్ లిస్ట్లో 1:3 ఫుల్ఫిల్ చేయడానికి పిలుస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ ఈ కొత్త 98 మెంబర్స్కి కూడా ఏముంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్, రైట్. సో ఇక్కడ ఏంటంటే అండ్ ఈ 98 మెంబర్స్లో కూడా ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే అగైన్ థర్డ్ లిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. దాదాపు మోస్ట్లీ ఉండొచ్చు, అంటే అంతమంది కాకపోయినా కొందరైనా ఉండొచ్చు. సో మళ్ళీ థర్డ్ లిస్ట్ కూడా ఉండే అవకాశం ఉందండి. సో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఇన్ ద నోటిఫికేషన్ నంబర్ 108/2025 రిక్రూట్మెంట్ సెల్ డేటెడ్ 25/7/2025 థర్డ్ సైటెడ్, అదే ఇంటర్వ్యూకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు దాంట్లో సో ఇన్ కనెక్షన్ విత్ సో అది జరిగింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. హౌఎవర్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద సర్టెన్ క్యాండిడేట్స్ ఆర్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్. పొసెసింగ్ అంటే కలిగి ఉండడం, ఏం కలిగి ఉన్నారు, హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విచ్ ఈస్ ద డిస్క్వాలిఫికేషన్ టు అప్లై ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్. సో ఆఫీస్ సబార్డినేట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, ఏదైతే వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారో 10th వరకు అన్నారు కదండి, 7th 8th 9th 10th పాస్ ఆర్ ఫెయిల్, అండ్ అందుకే మీకు కంపల్సరీ వాళ్ళు టీసీ అడుగుతున్నారు. ఎందుకంటే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఉంటే టీసీ అక్కడ సబ్మిట్ చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు టీసీ ఉంది అంటే మీరు అక్కడికి ఆపేశారు అన్నట్టే కదా. సో అందుకే వాళ్ళు టీసీ కంపల్సరీ అడుగుతున్నారు.
సో 10th వరకు ఇచ్చి మళ్ళీ ఇంకొక లైన్ ఏం చేశారంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని కూడా వాళ్ళు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అందుకనే సో ఇక్కడ వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. సో అందుకని మళ్ళీ నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ని 98 మెంబర్స్ని హాల్ టికెట్ నెంబర్స్ని మేము ఇక్కడ ఇస్తున్నాము. సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఉందండి, October 16th 33 మెంబర్స్కి October 16th ఉంది. అండ్ October 17th రోజు ఒక 33 మెంబర్స్కి ఉంది, రైట్. అండ్ అగైన్ October 18th రోజు ఒక 32 క్యాండిడేట్స్కి ఉందండి. సో 16th 17th 18th ఇవాళ ఎంతండి, ఇవాళ 10th కదా. సో ఇంకో 6 days ఉంది. సో మీరు ఆల్రెడీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని ఉంటారు. అండ్ నేను మళ్ళీ ఒకసారి ఈ కంప్లీట్ చెప్తాను. దీంట్లో చెప్పిన తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ కొంచెం బార్డర్లో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా అంటే సెలెక్ట్ అవ్వనప్పటికీ కొంచెం మంచి మార్క్సే వచ్చినాయి అనుకోండి, 70+ అలా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 80+ కూడా మంచి కొన్ని ప్లేస్లలో మంచి స్కోర్ అవ్వడం లేదు, అంటే సెలెక్టెడ్ స్కోర్ అవ్వడం లేదు. సో అది పక్కన పెడితే సరే, మీరు 75+ అలా ఉన్న వాళ్ళు మాత్రం ఒక పని చేయండి, ఏంటంటే రెడీ అయితే చేసి పెట్టుకోండి సర్టిఫికేట్స్. సో ఎందుకంటే మీకే యూజ్ ఉంటుంది, ఈ ఎగ్జామ్కి కాకపోయినా ఏ ఎగ్జామ్కైనా కూడా మీకు యూజ్ ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఇచ్చాడు కదా నేను నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి, అలాగే మీకు కూడా నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చారనుకోండి. సో అందులో మీ నేమ్ వచ్చింది అనుకోండి, కేటగిరీ వైజ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ కావచ్చు, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ లక్కీ ఉండడం వల్ల వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ హరిబరిలో ఉంటారు. కాబట్టి సో మేబీ అందరి దగ్గర ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్స్ ఉండే ఉంటాయి, ఏదైనా 1-2 తక్కువ ఉంటే మాత్రం వాటిని ఇప్పుడే సెట్ చేసేసుకోండి, నేను చెప్తాను. అండ్ ఈ 16, 17, 18th రోజున షెడ్యూల్ ఉంది, కానీ యాక్చువల్గా లాస్ట్ టైము ఎగ్జామినర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్న రోజునే మనకి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ అనేటువంటి వాళ్ళు ఇష్యూ చేశారండి. సో అటు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి, ఇటు 3 o'clock అలా ఐ థింక్ రిజల్ట్స్ అనేటువంటి వెబ్సైట్లో పెట్టేయడం జరిగిందండి. సో ఏంటంటే సో ఇప్పుడు కూడా ఈ షెడ్యూల్ లోపలే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ రావచ్చు, రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అయితే ఇక్కడ ఇంకొక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. ఏంటంటే మనకు ఈ రిజల్ట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ వచ్చిన రోజున ఎగ్జామినర్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయని చెప్పాను కదా. సో అప్పుడు ఏంటంటే కాపీయిస్టు, టైపిస్టు, ఎగ్జామినర్ ఇవి షెడ్యూల్ అయి ఉన్నాయండి. అండ్ ఎగ్జామినర్ లాస్ట్ డే రోజు మనకి రిజల్ట్స్ రావడం జరిగింది. అందుకే ఈ కాపీస్ట్, టైపిస్ట్ సంబంధించిన రిజల్ట్స్ వెబ్సైట్లో పెట్టారండి. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్ ఇచ్చినాక 2-3 daysకి ఏమో ఈ రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. బట్ ఎగ్జామినర్ అనేటువంటిది ఇవ్వలేదు, రైట్. దీని ఇంటర్వ్యూ అయిపోయినప్పటికి కూడా ఇవ్వలేదు. ఇది హైకోర్టు సర్వీస్ అండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కాదు, హైకోర్టు సర్వీస్. డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వీసెస్లో ఎగ్జామినర్కి ఇంటర్వ్యూ లేదు. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ ఉన్న పోస్టులు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్. సో ఇంకా వీటికి మనకు అసలు రాలేదు రిజల్ట్, రైట్. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, వీటికి మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో కూడా ఇంటర్వ్యూ ఉంది. అండ్ సో వీటికి ఇంకా రిజల్ట్ రావాలి ఒకటి. అండ్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ ఉంది కదండి సరే మన హైకోర్టు సర్వీస్లో, దానికి అసలు ఇంటర్వ్యూ ఇంకా షెడ్యూల్ అవ్వలేదు, రైట్. సో ఇలా కొన్ని ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వని పోస్టులు ఉన్నాయి ఒకటి. అండ్ ఇంటర్వ్యూ అయిపోయి కూడా రిజల్ట్ రాని పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. సో వాటిని కన్సిడర్ చేసుకొని మేబీ ఇవి ఇచ్చినాక డిస్ట్రిక్ట్ కోర్ట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను. సో ప్యారలల్లో కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది రెడీగానే ఉండుంటుంది. ఇది పెద్ద విషయం కాదు, జస్ట్ పబ్లిష్ చేయడమే ఉండుంటుంది. లాస్ట్ డే ఆల్మోస్ట్ దాని ముందు రోజు జరిగిన రిజల్ట్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి, కాపీస్, టైపిస్ట్ ఇచ్చేసారు కాబట్టి ఇది కూడా ఇచ్చేస్తూ ఉండొచ్చు. సో ఇదండి, సో అంటే అప్డేట్, అంటే ఎలా మనకు ప్రొసీడింగ్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్టే ఈ యొక్క 98 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడికి రావాలి, రిక్రూట్మెంట్ సెల్ 2nd floor C block, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ సిటీ కాలేజ్ పక్కన ఉంటుంది కానీ మదీనా బిల్డింగ్. సో అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, 10:30 to 5 మధ్యలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ షోన్ బిలో, యాజ్ 2 sets of attested copies of the said certificates. Attestation shall be done by gazetted officer without fail. సో మీరు మొత్తం ఒక ఒరిజినల్ సర్టిఫికేట్స్ సెట్ తీసుకెళ్ళాలి, అంటే కంప్లీట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అదేవిధంగా 2 sets of ఫోటోకాపీస్ జిరాక్స్ తీసుకుని పెట్టుకోండి. వీటిని ఎవరితో అటెస్ట్ చేయాలి, గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం, హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళండి. హాల్ టికెట్ ఒక కాపీ తీసుకెళ్ళండి, ఒక ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకుంటే ఒక కాపీ తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు హాల్ టికెట్ కూడా అడుగుతున్నారు, ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ హాల్ టికెట్ కంపల్సరీ అడుగుతున్నారు. అండ్ హాల్ టికెట్ మీకు ఎందుకు అవసరం అవుతుంది అంటే, మీరు ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అక్కడ వెళ్ళగానే మీకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు.
టోకెన్ ఇచ్చిన తర్వాత ఒక ఫామ్ ఫిల్ చేయాలి మీరు. సో ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేయడానికి హాల్ టికెట్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ ఓటీపీఆర్ ఐడి, హాల్ టికెట్ నంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా మీరు ఈ యొక్క ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క క్వాలిఫికేషను, ఒకవేళ మీరు ఇన్ సర్వీస్లో ఉంటే కనుక ఆ సర్వీస్ డీటెయిల్స్, ఎన్ఓసి డీటెయిల్స్ అండ్ ఏదైనా క్రిమినల్ అఫెన్స్లో మీరు ఇండల్జ్ అయి ఉన్నారా అలాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ మీ కమ్యూనిటీ అండ్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్ అలాంటి డీటెయిల్స్ కూడా కొన్ని ఈ యొక్క ఇది వాళ్ళు ఇచ్చే ఒక బేసిక్ ఫామ్లో ఉంటాయి. అండ్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి చూపించి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు బ్యాక్ ఇచ్చేస్తారు కదా ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఇదే ఫామ్లో మీరు మళ్ళీ నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిసీవ్డ్ అని చెప్పేసి మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా అదే ఫామ్లో ఉంటుంది. సో ఆ ఫామ్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అండ్ సో టోకెన్ ప్రకారం పిలుస్తూ ఉంటారనమాట. అండ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అంటే ప్యానెల్కి అటెండ్ అవుతారు కదా, సో ప్యానెల్ దగ్గరికి వెళ్ళే ముందే మీరు ఒక దగ్గర సైన్ చేయాలండి. వాళ్ళ దగ్గర ఒక అటెండెన్స్ షీట్ ఉంటుంది. సో అటెండెన్స్ షీట్లో సైన్ చేయించుకుంటారు. సో ఇది మర్చిపోకండి. సో ఈ సైన్ చేస్తేనే మీరు అంటే వాళ్ళు పిలుస్తారు కంపల్సరీ. కాకపోతే ఏంటంటే టోకెన్ ఇవ్వగానే సైన్ చేయించుకోరు. ఎప్పుడైతే మీ ప్యానెల్ దగ్గరికి మీరు వెళ్తారో అంటే వెయిటింగ్లో ఉంటారో నెక్స్ట్ క్యాండిడేట్ మీరే అవుతారో అప్పుడు మీకు ఇక్కడ అటెండెన్స్ షీట్లో సైన్ చేయించుకుంటారనమాట. సో ఇది ఒకటి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటి ఏమేమి ఉన్నాయో చూస్తారంటే హాల్ టికెట్ ఇక్కడ మెన్షన్ చేశారండి. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా ఏంటంటే ఇది మనకు లాస్ట్ టైము ఇచ్చిన దాంట్లో ఇది మెన్షన్ చేయలేదండి. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చారు కదా అప్పుడు లిస్ట్లో ఇది మెన్షన్ చేయలేదు. కాకపోతే ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారు కదండి, ఏది ఇట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా మీరు ఇక్కడ పర్టికులర్ వెన్యూలో అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో మెన్షన్ చేశారు మీరు హాల్ టికెట్ తీసుకురావాలని చెప్పేసి. సో ఇక్కడ ఇది దీంట్లోనే యాడ్ చేసేసారు. అండ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్ 7th, 8th, 10th కంటైనింగ్ ద మార్క్స్ అండ్ అడ్మిషన్ నంబర్. సో మీరు 7th కావచ్చు, 8th కావచ్చు, 9th కావచ్చు, 10th కావచ్చు. సో పాస్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకొని రావాలి. సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ ద డేట్ ఆఫ్ బర్త్. సో ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఓకే, ఎస్ఎస్సిలో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఎవిడెన్స్గా ఉన్నటువంటి ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ద కన్సర్న్డ్ క్లాస్, టీసీ చెప్పాను కదండి, టీసీ కంపల్సరీ అడుగుతున్నారని. సో మీరు ఎక్కడి వరకు అయితే చదివారో అక్కడి టీసీ అనమాట. అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎన్షూయింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఇఫ్ ఎంప్లాయిడ్ ఎనీవేర్. అదే అండి, మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నట్లయితే సో మనకేంది నో అబ్జెక్షన్ అంటే సో ఇతను ఈ జాబ్కి వెళ్ళడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి మీ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని మనం ఎన్ఓసి అంటాము. అది ఒకటి తీసుకురావాలి. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుందండి. ఏంటంటే అభ్యంతరం లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 years వర్క్ చేస్తున్నప్పుడు మీ మీద ఏమైనా పెనాల్టీస్ ఉన్నాయా? పెనాల్టీస్ అంటే ఏమంటారు డబ్బులు కదండి, ఫైనాన్షియల్ పెనాల్టీస్ కాదు. ఏదైనా ఒక అన్ఫార్చునేట్గా ఏదైనా తప్పు చేసి ఉంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారా, ఒక ఇంక్రిమెంట్ ఆపడం కానీ అట్లాంటివి కూడా ఉంటాయండి. సో దాన్ని పెనాల్టీస్ అంటారనమాట. సో దాంట్లో మైనర్ పెనాల్టీస్ ఉంటాయి, మేజర్ పెనాల్టీస్ ఉంటాయి. సో మైనర్ పెనాల్టీస్ అన్నప్పుడేమో జస్ట్ మీకు ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఆ 1 year ఆ ఇంక్రిమెంట్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చే వరకు మీకు అందుకోరు ఇంక్రిమెంట్. బట్ మళ్ళీ రీఇన్స్టేట్ అయినప్పుడు ఈ డబ్బులు కూడా కలిసి వస్తాయి. సో దాన్ని మైనర్ పెనాల్టీ అంటారు. మేజర్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, చాలా రకాల పెనాల్టీస్ ఉంటాయి. అండ్ మేజర్ పెనాల్టీ అంటే ఏంటంటే ఆ ఇంక్రిమెంట్ ఇంకా మీకు రాదు, ఇంకా మీరు రిటైర్ అయ్యే వరకు కూడా మీకు రాదు. ఆ 1 year హోల్డ్ అయిపోయినట్టు, అంటే మీ మధ్యలో ఒక 1 year అనేది ఇంక్రిమెంట్ అనేది ఆగిపోతుంది, అక్కడికి స్టాగ్నెంట్ అయిపోతుంది. అంటే ఆ 1 year ఉండదు, ఇంకా మైనస్ అయినట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ ఇయర్ 300 rupees ఇంక్రిమెంట్ అవుతుంది అనుకోండి బేసిక్లో, రైట్. సో ఒక ఇయర్ అవ్వదు. సో ఇక్కడ ఈ ఇయర్ అవుతుంది, ఇంకా ఇది యాడ్ అవ్వకుండా పోతుంది. సో ఇది అవ్వదు ఇంకా అంతే. అదే మైనర్ పెనాల్టీ విషయంలో ఏంటంటే ఇక్కడ ఇది అవ్వలేదు కదా, బట్ ఇక్కడ డైరెక్ట్ 600 చేస్తారు. సో కానీ ఈ 1 yearలో మీకు పేమెంట్ అనేది తక్కువ వస్తుంది, దాన్ని మైనర్ పెనాల్టీ అంటారు. బట్ ఏ పెనాల్టీ ఉన్నప్పటికీ మీకు సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో అండ్ సో ఇష్యూ జరిగింది అని చెప్పేసి. ఏ పెనాల్టీస్ ఏం లేవనుకోండి, వెల్ అండ్ గుడ్ అని రాస్తారు. సో అందుకే వాళ్ళు సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ బై ద ఎక్స్ సర్వీస్ పర్సన్, రైట్. సో డిశ్చార్జ్ ఎక్స్ సర్వీస్ పర్సన్ ఉంటారు కదండి. సో వాళ్ళు 15 years అలా సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటి
ఈ గ్రూప్ సి పోస్టులకి కానీ ఏజ్ రిలాక్సేషన్తో పాటుగా మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ సర్వైవ్ అవ్వడానికి సో వాళ్ళకు ఒక ప్రివిలేజ్ ఇస్తారనమాట. సో వాళ్ళు ఆ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు. అండ్ సో అది కంపల్సరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ. Certificate of in respect of BCs shall show specifically the classification of the group. సో BCA, BCDE ఉంటాయి కదండి. సో అది మెన్షన్ అయి ఉన్నటువంటి బీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ ఇది ఇక్కడ అవసరం లేదని వాళ్ళే చెప్పారు. సో ఓబీసీ ఈజ్ నాట్ వ్యాలిడ్, నాట్ కన్సిడర్డ్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. సో ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ 24-25 అన్నారండి. సో ఫినాన్షియల్ ఇయర్ 24-25 అంటే 24 ఏప్రిల్ నుంచి 25 మార్చ్ వరకు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ని ఎప్పుడు అసెస్ చేస్తారు? 25 ఏప్రిల్ నుంచి ఇస్తారు మనకు సర్టిఫికేట్ ఎప్పుడైనా. సో 2025 ఏప్రిల్ నుంచి ఇస్తారు. సో అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ 2025 నడిచేది అక్టోబర్, అంతేగాని 25 కదా. అంటే వాళ్ళు అడిగేది ఏంటిది? కరెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే మీరు లేటెస్ట్గా తీసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇది కొన్ని ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆర్ఆర్బీ అలాంటి ఎగ్జామ్స్లలో నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ దాంట్లో నోటిఫికేషన్ పడ్డప్పుడు ఉన్నటువంటిది ఉంటే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరిలో పడింది కదా. సో జనవరి 2025 అంటే అప్పటికి వ్యాలిడ్ ఉన్న సర్టిఫికేట్ ఏముంటుంది? 2024-25 సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ 2024-25 అసెస్మెంట్లో ఏ ఇయర్ది ఇన్కమ్ ఉంటుంది? 2023-24 ఇన్కమ్ ఉంటుంది, రైట్. బట్ ఇక్కడ వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ ఏమడుగుతున్నారు? 24-25 అంటున్నారు. ఇక్కడ చూడండి 24-25 అంటున్నారు. సో ఇది లేటెస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట, రైట్. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్, సో పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదండి. సో అది స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ ద కన్సర్న్ క్లాసెస్. సో మీరు 10th వరకు చదివితే 10th వరకు ఎంతవరకు చదివితే అంతవరకు వాటి యొక్క స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అండి ఇవి. అండ్ అప్డేటెడ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ మీద కూడా మీ నేమ్ అనేది 10th సర్టిఫికేట్ మీకు అన్నిట్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. సో ఆధార్ కార్డ్స్ కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది లాస్ట్ టైం అడగలేదండి, బట్ ఇప్పుడు యాడ్ చేశారు. సో మీరు ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి సంబంధించి ఉన్నారో, ఇప్పుడు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లైన్లో ఉన్నారో, సో వాళ్ళు ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. అన్ని వీడియోస్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద చేశాను, అండ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రాసెస్ మీద చేశాను, చాలా ఉన్నాయి వీడియోస్. సో మీరు అవన్నీ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాదాపు నేను దీంట్లో మొత్తం కవర్ చేసేస్తాను, నో ఇష్యూ. బట్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. సో అక్కడ ఆధార్ కార్డ్ అప్పుడు అడగలేదు కాబట్టి అది చెప్పలేదు. సో ఇప్పుడు అడిగారు. సో నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉండండి, అంటే తీసుకొని ఉండండి. ఒకవేళ అప్డేట్ లేకుండా అప్డేట్ చేయించుకోండి క్యాండిడేట్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు టైం కూడా ఇస్తారండి. అంటే ఎట్లా జెన్యూన్ కేసెస్లో ఇస్తారండి. అలా అని చెప్పేసి నేను టైం ఇస్తారని చెప్పేసి మీరు ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోకండి. ఈ జెన్యూన్ కేసెస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్లో ఒక నేమ్ ఏదో తప్పు వచ్చింది అనుకోండి, సో వాళ్ళకు నేను వితిన్ 2 daysలో సబ్మిట్ చేస్తానని చెప్పేసి ఒక అండర్టేకింగ్ రాసిస్తే నో ఇష్యూ, వాళ్ళు మేబీ మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అని అంటే మరి అఫీషియల్గానే మీకు ఎప్పుడైతే చెప్పాను కదండి, కాపీయిస్టు, టైపిస్టు, ఎగ్జామినర్ వీటికి ఇంటర్వ్యూస్ జరిగాయో, సో వీటికి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, సర్క్యులర్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏమని మెన్షన్ చేశారు? ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఒరిజినల్స్ సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఇప్పుడు ఒరిజినల్స్ తీసుకురండి, అలాంగ్ విత్ గెస్టెడ్ గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ కాపీస్ అని ఇచ్చారండి. అంటే దాని అర్థమైంది, ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కూడా కొందరికి వాళ్ళు కన్సిడర్ చేశారు, అండర్టేకింగ్ తీసుకున్నారు. సో ఓకే, అంటే దీన్ని మనం అదే చెప్తున్నాను, మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లా కాకుండా ఏదైనా సీరియస్ ఇష్యూ ఉండి అండ్ కన్సర్న్ ఉంటే కొందరికి ఏంటంటే ఎన్ఓసి ఇవ్వరు. అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మేబీ వాళ్ళు ఏది సర్వీస్లో ఉన్న వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రిజైన్ చేసి రావాల్సి ఉంటుంది. రిజైన్ అయినప్పుడు అక్కడ కంప్లీట్ సర్వీస్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఫోర్ఫిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట, ఎన్ఓసి ఇవ్వకపోతే. సో అట్లాంటి కేసులో ఏంటంటే వాళ్ళు ఐదర్ నేను ఎన్ఓసి అన్న తెస్తాను ఇన్ కేస్ ఆఫ్ మై సెలెక్షన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, లేదు అంటే నేను అక్కడ కంప్లీట్గా రిజైన్ చేసి వస్తాను, నేను సర్వీస్ బెనిఫిట్స్ క్యారీ ఫార్వర్డ్ చేయను అని చెప్పి మనం ఒక అండర్టేకింగ్ రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి జెన్యూన్ కేసెస్ గురించి చెప్తున్నాను, రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ presently working on contract and outsourcing basis in the service of the High Court for the state of Telangana, head office of the Telangana State Legal Services Authority, Hyderabad. ఓకే, సో వీళ్ళు ఏంటంటే
ఎవరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మనకు ఇచ్చారు కదండి. సో వాళ్ళకి ఏంటంటే ఒక బెనిఫిట్ ఉందండి, ఏంటంటే వెయిటేజ్ ఉంది వాళ్ళకి. కాకపోతే ఈ వెయిటేజ్ ఎంత ఉంది అనేది అటువంటిది చెప్పలేదండి మనకి ఎక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైకోర్టు రిలేటెడ్ కేసెస్ ఉంటాయి కదండి. ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా కూడా ఐ థింక్ స్టాఫ్ నర్సు రిలేటెడ్ ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో రిక్రూట్మెంట్లో వాళ్ళు కేసు వేసారండి. ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళకి వెయిటేజ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏంటి వర్క్ చేస్తున్నారు, ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, అదేవిధంగా ఈవినింగ్ అంటే వాళ్ళ సొంత క్లినిక్స్ కూడా పెట్టుకొని వాళ్ళు డ్యూయల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక కేసు అనేది అయితే జరిగిందండి. ఫార్మసిస్ట్ రిలేటెడ్గా ఐ థింక్ తెలంగాణ రిలేటెడ్ అనుకుంటాను. సో ఇక్కడ వాళ్ళు డ్యూయల్ ఇన్కమ్ ఉంది కాబట్టి వెయిటేజ్ ఇవ్వద్దు అని కేసు ఇచ్చారు, కానీ వెయిటేజే ఇవ్వద్దని కేసు ఎక్కడా లేదండి. వెయిటేజ్ గురించి అంటే కేసులు పడ్డాయి. ఓన్లీ వెయిటేజ్ ఎందుకు ఇవ్వాలని పడ్డప్పుడు హైకోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పాయంటే 20%, మ్యాక్సిమం 20% వరకు వెయిటేజ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పారండి. అంతకుమించి అయితే ఇవ్వద్దు అని చెప్పి ఉంది. కొన్ని రేర్ కేసెస్లో 30% ఉంది, నేను విన్నాను, కానీ అది రేర్ అండి, వెరీ రేర్. అది ఎక్కడ ఉంది అంటే స్పెసిఫిక్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అలా ఉంటాయి కదా. సో ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క వెయిటేజ్ అనేటువంటిది 30%కి ఉంటుందన్నమాట. సో అదర్వైజ్ మామూలుగా ఏంది మనకు 20% వరకే వెయిటేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ హైకోర్టు అనేటువంటి ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా 20% వరకు ఉంది కాబట్టి వీళ్ళు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్చువల్ ఉన్న వాళ్ళకి 20% వరకు మార్క్స్ వెయిటేజ్ ఇచ్చుకోవచ్చండి. అండ్ వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటంటే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఉంటుంది కదా. సో లెంత్ ఆఫ్ ద సర్వీస్ని బేస్ చేసుకొని మేము వెయిటేజ్ ఇస్తామని చెప్పారండి. సో లెంత్ ఆఫ్ ద సర్వీస్ని బేస్ చేసుకుని వెయిటేజ్ ఇవ్వడం అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్లో క్లియర్గా నోటిఫికేషన్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు. ఏమని? ప్రతి 6 నెలలకి 1 మార్క్ ఇస్తామని చెప్పారు. సో ప్రతి 6 నెలల సర్వీస్కి 1 మార్క్ ఇస్తాము, మ్యాక్సిమం 20 మార్క్స్ ఇస్తాము అని చెప్పారు. అంటే 10 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ అయిపోతాయి, రైట్. ఇక 11 years ఉన్న 12 years ఉన్న వాళ్ళకి మాత్రం 20 మార్క్స్ వస్తాయి, ఎందుకంటే ప్రతి 6 నెలలకు 1 మార్క్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. బట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్కి వచ్చేసరికి వీళ్ళు ఈ మెన్షన్ అనేది చేయలేదు. ఏమని? జస్ట్ మీ లెంత్ ఆఫ్ ద సర్వీస్ని బేస్ చేసుకొని వెయిటేజ్ ఉంటుంది అని చెప్పారు. సో ఆ రకంగా చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళు కూడా ఇంచుమించు 6 నెలల సర్వీస్కి 1 మార్క్ కానీ ఇస్తూ ఉండొచ్చు. అందుకే మ్యాక్సిమం 20 మార్క్స్ వరకు వాళ్ళకు ఈ యొక్క వెయిటేజ్ అనేది ఇస్తూ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క పాయింట్ అనేది రిమైండ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటే వాళ్ళు ఎక్కడైతే ఏ పర్టికులర్ ఆఫీస్లలో పనిచేస్తూ ఉంటారు కదా అవుట్సోర్సింగ్లో, సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సర్వీస్ బాగానే ఉంది అంటే కండక్ట్ బాగానే ఉంది, ఎటువంటి పెనాల్టీస్ లేవు అనేటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎవరు? ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఆస్పిరెంట్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 sets of photostat copies of certificates duly attested by the gazetted officer are to be submitted in addition to the original certificates. సో ఇది మనం మాట్లాడుకున్నాం కానీ ఇదివరకే ఏంటి 2 sets కంపల్సరీగా మీరు ఫోటోస్టాట్ కాపీస్, ఫోటోస్టాట్ అంటే జిరాక్స్. సో ప్రతి ఒక్క ఒరిజినల్తో పాటుగా 2 జిరాక్స్ కాపీస్ గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయబడ్డవి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ హాల్ టికెట్, ఇందాక చెప్పాను కదా హాల్ టికెట్ కూడా తీసుకోవాలి. అండ్ మీ ఒరిజినల్స్ మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తారు. అండ్ మీరు ఇచ్చినటువంటి ఒక ఫామ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఏమని? మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకు ముట్టినాయి అంటే మాకు మేము రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో మీకు ఆ ఫామ్ అనేది అయిపోతుంది. అండ్ అటెండెన్స్ షీట్లో కంపల్సరీ మీరు ప్యానల్ దగ్గరికి వెళ్ళే ముందు అటెండెన్స్ షీట్లో సైన్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద క్యాండిడేట్ ఫర్నిషెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ సాట్ అబౌవ్ ఆర్ నాట్ ఫర్నిష్డ్ ద రిక్విజైట్ ఇన్ఫర్మేషన్ ఆర్ సర్టిఫికేట్ దేర్ సెలెక్షన్ టు ద పోస్ట్ షెల్ బి క్యాన్సల్డ్ ఎట్ ఎనీ స్టేజ్. సో వితౌట్ ఇది ఏంటంటే మనం ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో ఇది డిస్క్లైమర్ అండి, ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఉండేదే. మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫాల్స్ కనుక అయితే మీ యొక్క సెలెక్షన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ డిక్లరేషన్ బై ద క్యాండిడేట్స్ విత్ రిగార్డ్ టు ద హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇదేంటంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఏమని? ఎసెన్షియల్స్ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇన్ఎలిజిబుల్, వాళ్ళు
ఎలిజిబుల్ కారు, వాళ్ళకి అర్హత లేదు, సో వాళ్ళు రాయకూడదు, రాసిన ఏమంటారు మేము డిస్క్వాలిఫై చేస్తామని. సో ఇదే కదండి, ఇప్పుడు అందుకే కదా నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ 98 లిస్ట్ వచ్చింది మనకు, హైయర్ క్వాలిఫికేషన్ ఉండడం వల్లనే కదా. సో అదే దాన్ని మళ్ళీ మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 98 మంది కూడా వెళ్తారో సో వాళ్ళు కూడా సేమ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 98 మందిలో కూడా ఎవరైనా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే సో వాళ్ళని కూడా వీళ్ళు రిజెక్ట్ చేసి డిస్క్వాలిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే థర్డ్ లిస్ట్ కూడా రావచ్చు. సో ఇదండి. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్గా అయితే ఇంతే అండి. సో దాదాపు మీకు అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మెడికల్ సర్టిఫికేట్ రిలేటెడ్ వస్తే మీరు మెడికల్ సర్టిఫికేట్ ఎప్పుడు అడుగుతారంటే జాయినింగ్ అప్పుడు ఉంటుందండి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన 16, 17, 18 అక్టోబర్ 16, 17, 18 డేట్స్లో మిమ్మల్ని మెడికల్ సర్టిఫికేట్ కానీ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ కానీ అడగరండి. సో 16, 17, 18 రోజు ఏం అడుగుతారు, ఇప్పుడు ఈ లిస్ట్ అనమాట, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ అడుగుతారు. అండ్ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు సివిల్ సర్జన్ డాక్టర్ ఉంటారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో, సో వాళ్ళ దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ సౌండ్స్ గుడ్ హెల్త్ అని చెప్పేసి, ఏంటి మీరు ఫిట్ ఫర్ ద జాబ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ అంటే ఏమిటంటే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది కదండి, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఈ 16, 17, 18 కాదండి, మీరు జాయిన్ అయిన తర్వాత ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నేటివ్ అయితే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఒక లెటర్ వెళ్తుంది ఆఫీస్ నుంచి. ఇప్పుడు హైకోర్టు నుంచి ఒక లెటర్ వెళ్తుంది, ఏంటి పలానా అభ్యర్థి ఇక్కడ జాయిన్ అయ్యాడు, అతని యొక్క యాంటీసిడెంట్స్ తెలపండి అని. యాంటీసిడెంట్స్ అంటే ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదు అంటే అలా ఏదైనా పోలీస్ రికార్డ్ ఏదైనా ఉందా అని దాని గురించి క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ అంటారండి. సో ఈ క్యారెక్టర్ యాంటిసిడెంట్ కలెక్టరేట్కి వెళ్ళిన తర్వాత ఆ కలెక్టరేట్ నుంచి కమిషనరేట్కి వెళ్తుంది, కమిషనరేట్ నుంచి ఎస్హెచ్ఓ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తుంది హెడ్ ఆఫీస్. తర్వాత అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. తర్వాత వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు పంపిస్తారన్నమాట, లేకుంటే లేదని పంపిస్తారు, ఉంటే ఉందని పంపిస్తారు. సో మళ్ళీ కలెక్టరేట్కి వచ్చి మళ్ళీ కలెక్టరేట్ ద్వారా కమిషనరేట్ నుంచి కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్ నుంచి మళ్ళీ హైకోర్టుకి వస్తుంది. హైకోర్టు అంటే ఇక్కడ మనకి ఎంప్లాయర్ హైకోర్టు కాబట్టి హైకోర్టు అని చెప్తున్నాను. రిమైనింగ్ వేరే ఆఫీస్లలో అయితే ఆ ఆఫీస్కి వస్తుంది. సో అక్కడ ఏంటంటే అడ్వర్స్ కామెంట్స్ ఏమీ ఉండకూడదు అనమాట. ఎటువంటి అడ్వర్స్ కామెంట్స్ లేకపోతే అప్పుడు మీది అంటే కంటిన్యూ అవుతుంది. సో ఏమైనా అడ్వర్స్ కామెంట్స్ ఉంటే మళ్ళీ దాని రిలేటెడ్గా మీకు అంటే ఛాన్స్ అనేటువంటిది ఉండదు అనమాట. ఐ మీన్ సెలెక్షన్ అనే దాంట్లో మన క్యాండిడేట్ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటే అది చేస్తారు. సో అదనమాట. సో క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ అంటే ఇదండి. సో ఇది మెడికల్ క్యారెక్టర్ యాంటిసిడెంట్ ఇప్పుడు అవసరం లేదు. అండ్ టీసీ కంపల్సరీగా తీసుకెళ్ళాలి మీరు, రైట్. సో మీకు దాదాపుగా నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వీసెస్ యొక్క జాబ్స్ యొక్క ఇంటర్వ్యూస్ ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్లోనే జరిగాయండి. ఏది ప్రాసెస్ సర్వర్ కానీ అది స్టెనోగ్రాఫర్ కానీ 2023 నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. సో 2023లో స్టెనోగ్రాఫర్ కానీ ఇంకేమన్నా ఈ ప్రాసెస్ సర్వర్ కానీ ఆఫీస్ అబాండెంట్ కానీ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్కే ఇంటర్వ్యూస్ జరిగాయి. కాకపోతే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 డిస్ట్రిక్ట్ పోస్టులు అయినప్పటికీ మీకు రిజెక్షన్ లిస్ట్ అనేది ఒకటి ఇచ్చారు, మీకు ఐడియా ఉందో లేదో. రిజెక్షన్ అంటే అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కారణాల వల్ల వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, సర్టిఫికేట్ కరెక్ట్ లేకుండొచ్చు, సో టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈ రిజెక్షన్ లిస్ట్ అనేది మీకు ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వెబ్సైట్లలోనే పబ్లిష్ చేశారండి, హైకోర్టు వెబ్సైట్లో పబ్లిష్ చేయలేదు. హైకోర్టు వెబ్సైట్లో ఏం పబ్లిష్ చేశారు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్ లిస్ట్ పబ్లిష్ చేశారు. అండ్ హైకోర్టులోనే జరిపారు, ఏది ఆ స్కిల్ టెస్ట్ కానివ్వండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ హైకోర్టులోనే జరిగింది. బట్ 2023 టైంలో అలా జరగలేదు, అక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యూనిట్లో జరిగారు, ఏ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ జరిగింది. సో ఈసారి మేబీ అందరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైకోర్టులోనే జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ అవి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ యూనిట్ కాబట్టి చెప్పలేము. ఒకవేళ హైకోర్టులోనే జరిగితే మాత్రం 1 by 1 జరుగుతూ ఉండొచ్చు. సో ఫస్ట్ హైకోర్టు సర్వీసెస్ ఇచ్చినాకనే ఇవి ఇస్తూ ఉండొచ్చు, లేదు అక్కడ జరుగుతుందంటే ప్యారలల్ కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే రిజల్ట్స్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా వాళ్ళు లాస్ట్ టైం వితిన్ 20 daysలో ఇచ్చేసారండి. ఐ థింక్ 20 daysలో ఇచ్చారనుకుంటా. సో 20 days అంటే 30th 6 2023నేమో రిజల్ట్స్ ఇచ్చారండి. 30th 6 2023 ఆ రోజు రిజల్ట్స్ ఇచ్చి 18th 7 2023 రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారండి. అంటే జస్ట్ వితిన్ 18 days.
18 డేస్ గ్యాప్. సో 20 డేస్ అనుకోవచ్చు అప్రాక్స్. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అంటే అలానే జరగాలని ఏం లేదు, జస్ట్ మీకు ఫ్యాక్ట్ లాగా మనకు హిస్టరీ అనేది ఉంటే దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఈ డేట్స్ తీసాను. సో మనకు కూడా తొందరలోనే ఇవి ఇస్తూ ఉండొచ్చండి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ అండి, అవుట్సోర్సింగ్ రిలేటెడ్గా కాంట్రాక్చువల్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి సపరేట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి అప్లై చేసేటప్పుడు. అంటే మనకు ఆన్లైన్ ఇచ్చిన తర్వాత జనవరిలో ఇచ్చారు కదా సమ్ పీరియడ్, వీళ్ళకి ఫిబ్రవరిలో ఇచ్చినట్టున్నారు. ఏమని చెప్పారంటే దే హ్యాడ్ టు అప్రోచ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ యూనిట్. సో మార్క్స్ వీళ్ళ చేతిలో ఉంటాయేమోండి. మార్క్స్ అంటే ఈ రిటర్న్ టెస్ట్ మార్క్స్ కాదు, సిబిటి మార్క్స్ కాదు, ఏది వెయిటేజ్ మార్క్స్. సో అక్కడ ఆ యూనిట్కి సంబంధించిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని కలవాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హైకోర్టు సర్వీసెస్లో అయితే వాళ్ళ సెక్షన్ ఆఫీసర్ కానీ అక్కడ డిప్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అలా డిఫరెంట్ ఉన్నాయి. సో హైకోర్టు సర్వీసెస్లో అయితే లీగల్ అథారిటీ సెల్ అని సో డిఫరెంట్ 2-3 సర్వీసెస్ ఉన్నాయి కదా. సో ఆ డిఫరెంట్ సర్వీసెస్కి హెడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ హెడ్స్ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. సో మార్క్స్ అనేటువంటివి వాళ్ళ చేతిలో ఉంటాయేమో అని అనుకుంటున్నానండి. బట్ ఎక్కడ కూడా మనకు అఫీషియల్గా ఇంత సర్వీస్కి ఇంత మార్క్స్ అని మెన్షన్ చేయలేదు. బట్ వెయిటేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ అని అయితే మెన్షన్ చేశారండి. లెంత్ ఆఫ్ ద సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు అవుట్సోర్సింగ్ క్యాండిడేట్స్ అప్లై చేశారు, కాంట్రాక్చువల్ క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఇద్దరికి ఫర్ ఎగ్జాంపుల్ 2.5 years సర్వీస్ ఉందనుకోండి. సో వాళ్ళిద్దరికీ కూడా సేమ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి నా ఉద్దేశం. అంటే వెయిటేజ్ సేమ్ వెయిటేజ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ షెడ్యూల్ నడుస్తున్న క్రమంలోనే మిగతా వాటికి కూడా మీకు రిజల్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా బీ రెడీ విత్ ద సర్టిఫికేట్స్ ఆర్ ద డాక్యుమెంట్స్. ఆల్ ద బెస్ట్ యాస్పిరెంట్స్. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, జస్ట్ షార్ట్ స్పాన్ అంతే. అండ్ ఇంకా డాక్యుమెంట్స్ గురించి అయితే మొత్తం చెప్పేశాను కదండి, అవి క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఇచ్చే ఫామ్లో మీరు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏముంటాయంటే అంటే ఇది ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి ఒక అభ్యర్థి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుందండి. కానీ మీరు ఏది ఉన్నప్పుడు కూడా మీకు వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అఫీషియల్ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని మీరు రెడీ చేసుకోండి. నేను ఇచ్చేది ఏదైనా కూడా మీకు యాడ్ అని లాగా అనమాట, అంటే బోనస్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో దీన్ని అక్యురేట్గా తీసుకోకండి. ఎందుకు అంటే తీసుకోవచ్చు అంటే జెన్యున్గా నేను నమ్మితేనే చేస్తున్నాను, నేను నమ్మకుండా ఏం చేయట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడ మనకు రిటర్న్ రికార్డ్ అనేది ఉండదు. సో వాళ్ళు చెప్పారు, వెళ్ళిన పర్సను నాకు చెప్పిన పర్సన్ జెన్యున్ అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇంచుమించు 99% ఇలాగే ఉంటుందండి. సో అక్కడ ఏంటంటే మీకు వచ్చిన తర్వాత ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్లో ఏంటంటే బేసిక్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. కానీ సో ఏజ్ కంపల్సరీగా వాళ్ళు క్లీన్గా చూస్తున్నారు కాబట్టి ఏజ్, కమ్యూనిటీ రైట్, కమ్యూనిటీ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇయర్ అయితే ఇయర్, వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఏ వ్యాలిడ్ అవి, అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్. సో డిగ్రీ అయితే డిగ్రీ, ఐ మీన్ ఇక్కడ ఈ వీటికి మాత్రం 10th వరకు కాబట్టి 10th, రిమైనింగ్ డిస్ట్రిక్ట్ కోర్టు పోస్టులకి డిగ్రీ ఉంటే డిగ్రీ. సో ఆ డిగ్రీ డీటెయిల్స్ ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో అయిపోయింది, ఎంత పర్సెంటేజ్. సో ఇలాంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, అదే ఎంత మీకు ఏజ్ ఎలిజిబిలిటీ అండ్ కమ్యూనిటీ, ఈ 3-4 ఈ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ కంపల్సరీగా చూస్తున్నారు కాబట్టి వాటిని ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఎన్ఓసి, ఆల్రెడీ ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్ఓసి, అదేవిధంగా మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసెస్ లేవు, క్రిమినల్ అఫెన్స్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పేసి ఒక అండర్టేకింగ్. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అండ్ అటెండెన్స్ షీట్లో మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే అదే మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినట్టుగా ప్రూఫ్ అనమాట. సో అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు వాపస్ తీసుకున్నాక అంటే మీకు వచ్చిన తర్వాత కూడా ఒక సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన వీడియోస్ కనుక కామెంట్స్లో చూసుకుంటే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలామంది కామెంట్ చేశారు సబార్డినేట్ రిలేటెడ్గా, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు బ్రో అని చెప్పేసి ఒక కామెంట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో అదే ఇప్పుడు జరిగిందనమాట. సో ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లోనే కంపల్సరీగా క్లియర్గా మెన్షన్ చేశారు అది. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో ఏది కాపీస్ టైపిస్ట్ ఎగ్జామినర్ జరిగాయని చెప్పే కదా, సో దాంట్లో ఏం చేశారంటే అంటే ఒకటి ఎక్స్ట్రా పాయింట్, ఇప్పుడు ఏదైతే ఇది అడిగారు కదండి, ఇది మనకు ఆధార్ అడిగారు కదా, ఆధార్ సర్టిఫికేట్ అని అడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఆధార్ సర్టిఫికేట్ అప్పుడు అడగలేదు, ఏది ముందు వాళ్ళకి ఇది అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు, అడగలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక పాయింట్, కొత్త పాయింట్ ఏంటంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరిగిందట అండి.
బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి ఉంటారు కదా, ఐ మీన్ వెరిఫికేషన్ జరిగి ఉంటుంది కదా. సో ఆ ఫింగర్ ప్రింట్స్ తోటి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన క్యాండిడేట్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా కూడా టెస్ట్ చేశారటండి. సో మ్యాచ్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేశారంట. సో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది మేబీ మరి యాక్చువల్గా సీవీకి కాదు, ఇంటర్వ్యూకి. ఏది మొన్న రీసెంట్గా జరిగిన హైకోర్టు సర్వీసెస్ ఇంటర్వ్యూస్లో ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది జరిగిందటండి. సో సీవీలో జరుగుతుందా లేదా తెలియదు, బట్ రెడీగా ఉండండి, ఎందుకైనా బెటర్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డ్ అడిగారు, సో ఇది కూడా మేబీ జరుగుతుండొచ్చు, తెలియదు. జరగకపోయినా మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అప్పుడు మాత్రం జరుగుతుండొచ్చు 100%. సో ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు మెహందీ అది ఇది పెట్టుతూ ఉంటారు కదా, ఇప్పుడు అసలే సీజన్, పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, తమ్ ఇంప్రెషన్ మ్యాచ్ అవ్వాలి కదా. సో అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే అండి, that's it. So this is the video about certificate verification and what are all the certificates to be taken to the authorities. And మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నానండి. సో బీ రెడీ. మీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిజల్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రెడీగా ఉండాలో, సో వాళ్ళంతా కూడా సేమ్ ఇవే సర్టిఫికేట్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఎక్కడ వస్తాయంటే, ఇక్కడ మీకు ఇది వస్తుంది, ఏది డిగ్రీ అయితే డిగ్రీది వస్తుంది, మీకు అక్కడ టీసీ అవసరం ఉండకపోవచ్చు. సో రిమైనింగ్ ఆల్ సేమ్ అండి. సో మళ్ళీ ఒకసారి మీకు ఏదైతే ఈ యొక్క అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందో, సో దాన్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ ఒక వీడియో చేయడం ప్రయత్నిస్తాను. అండ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో ఇంటర్వ్యూస్లో మీ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి, అంటే మీరు చేస్తున్న పనికి సంబంధించిన నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు, అండ్ పాలిటీ అడుగుతున్నారు, ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ అడుగుతున్నారు, అండ్ నియర్ బై కోర్ట్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు, మీ యొక్క సూపరింటెండెంట్ ఎస్పీ ఎవరు, మీ డిస్టిక్ ఎస్పీ ఎవరు, డిస్టిక్ కలెక్టర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అంటే అందరికీ పడకపోవచ్చండి. సో నాకు దాదాపు చాలామంది అభ్యర్థులు నాకు పింక్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళందరి విషయాన్ని కన్సల్టేట్ చేసి చెప్తున్నాను. సో ఇందులో అందరికీ పడకపోవచ్చు, ఒకరికి గ్రామర్ అడగచ్చు, ఒకరికి పాలిటీ అడగచ్చు, ఒకరికి మీకు హైకోర్టులో ఎవరైనా తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్ కొంతమందికి పడ్డాయి. అసలు ఎందుకు ఈ జాబ్ చూస్ చేసుకున్నారు, ఎందుకు రావాలనుకున్నారు, మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండి, అంత మంచి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు, కొందరు ఇప్పుడు పీజీ ఉంటుంది కదా, ఎంటెక్ అలా ఉండి కూడా ఈ పోస్టులకు వస్తున్నప్పుడు ఈ ఆఫీస్ సబార్డినేట్ కాదండి, ఎందుకంటే హైయర్ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫైడ్. సో ఏదైనా మిగతా ఎగ్జామినర్ పోస్టుకు కావచ్చు, అసిస్టెంట్ పోస్టుకు కానీ ఇట్లాంటి వాటికి వస్తే, సో మీరు పీజీ పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. అండ్ ఇంటర్వ్యూ రిలేటెడ్గా నేను మళ్ళీ మీకు షెడ్యూల్ వస్తుంది కదండి, ఈ ఆఫీస్ సబార్డినేట్కి కానీ ఆ ప్రాసెస్ సర్వర్కి కానీ. ప్రాసెస్ సర్వర్ హైకోర్టు సర్వీసెస్లో లేదు, డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్వీసెస్లో ఉంది. అండ్ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, అండ్ హైకోర్టుకు సంబంధించి కూడా ఆఫీస్ సబార్డినేట్. సో మీ మూడింటికి సంబంధించి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ వస్తుంది. అండ్ అసిస్టెంట్ ఇంకొకటి కూడా పెండింగ్ ఉందండి, అసిస్టెంట్ ఎగ్జామ్ ఏది హైకోర్టు సర్వీసెస్లో, దానికి ఇంటర్వ్యూస్ అవ్వలేదు. ఇంకేమన్నా సిస్టమ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అసిస్టెంట్ అలాంటివి కూడా ఏమైనా ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఏ ఉన్నా కూడా మీకు షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ మీద కూడా నేను చేస్తానండి. ఎందుకంటే అప్పటిలోపు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కూడా గ్యాదర్ చేసుకొని మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ పొందండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడ నుంచి. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడ నుంచి జాబ్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.